ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,398 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 43,557 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,90,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇకపోతే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి ఈరోజు 2 గంటల సమయం అనేది పడుతోంది. మొత్తం మీద దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతూ ఉందండి. అంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు, మధ్యమంగా కొనసాగుతోంది. అది కూడా ఇప్పుడు ఆదివారం కాబట్టి రద్దీ అనేది అలాగే కొనసాగుతోంది. ఇంతకంటే కూడా రాబోయే రోజులలో రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీ దర్శనానికి ఇప్పుడు 12 గంటల సమయం పడుతోందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. రద్దీ అనేది ఇప్పుడు ఆదివారం కావడంతో 10 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది ఫ్రీ దర్శనానికి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు దివ్య దర్శనం టికెట్స్ తీసేశారా మేడం అని అడిగారు. దివ్య దర్శనం టికెట్లు అనేవి ఒకప్పుడు కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఇచ్చేవారండి. ప్రస్తుతం అందరికీ కూడా సర్వదర్శనం టికెట్సే ఇస్తున్నారు. దివ్య దర్శనం టికెట్లు అనేవి లేవు. కాలినడక మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో అయితే తిరుపతిలో కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీ ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 5:30, 6 గంటల కల్లా కూడా దర్శనం టికెట్లన్నీ అయిపోతాయి. మీరు ఈ వీడియోలో నేను చెప్పిన టైంకి ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక భక్తుడు పుష్కరిణిలో స్నానం ఎల్లప్పుడూ చేసుకోవచ్చా లేదా? పుష్కరిణికి అప్పుడప్పుడు క్లోజ్ చేస్తారు కదా, మరి ఏ టైంలో ఓపెన్లో ఉంటుంది అని అడిగారండి. తిరుమల కొండపైన స్వామివారి పుష్కరిణి అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఆ టైంలో మీరు స్నానాలు చేసుకోవచ్చు. అలాగే దాని పక్కనే పుష్కరిణికి ఆనుకునే ఫ్రీ బాత్రూమ్స్ అనేవి కూడా ఉంటాయండి. పుష్కరిణి వెనక వైపు అక్కడ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉంటాయి, ఫ్రీ బాత్రూమ్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకరు మాకు జూన్ 16వ తేదీకి 12 మందికి అకామిడేషన్ కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడిగారు. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీరు తెల్లవారుజామున వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. 12 మందికి రూమ్స్ కావాలంటే 12 మంది సిఆర్ఓ ఆఫీస్లో క్యూ లైన్లో నిల్చోని అవసరం లేదు. ఒక 2 లేదా 3 మంది క్యూ లైన్లో నిలబడుకుంటే చాలు. వాళ్ళు రూమ్ తీసుకొని మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే 12 మంది 2 రూమ్స్లోనే అడ్జస్ట్ అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రూమ్స్ కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. రూమ్స్ యొక్క సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏమైనా సందేహాలు ఉంటే గనుక
ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.